ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును స్వాగతిస్తున్నాను. ఈ దినము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 16 నుండి 24 వచనాల వరకు ధ్యానించుకుందాం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమీ తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమీ తెలియను? అయితే ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెను. ఈ ప్రకారమే సంఘములన్నిటిలో నియమించుచున్నాను. సున్నతి పొందినవాడెవడైనను పిలువబడినా అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. సున్నతి పొందని వాడెవడైనను పిలువబడినా సున్నతి పొందవలదు. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, సున్నతి పొందకపోవుటయందును ఏమీయూ లేదు. ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దాసుడవై ఉండగా పిలువబడితివా? చింతపడవద్దు గాని స్వతంత్రుడగుటకు శక్తి కలిగిన యెడల స్వతంత్రుడగుట మరీ మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకూడదు. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మన పిలుపు విషయంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రీతిగా పిలువబడుతున్నారే, ఆ విషయంలో మనం ఒక నిశ్చయత కలిగి ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు భార్య కానీ భర్త కానీ ఒక విషయంలో వారు ఒక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదవో లేదో నీకేమీ తెలియను. ఒకవేళ భర్త గనుక ఆత్మీయుడు కానప్పుడు, ఆధ్యాత్మిక స్థితిలో సరైనటువంటి వ్యక్తి కాకపోయినప్పుడు నువ్వు రక్షించగలవో లేదో నీకేం తెలుసు? అలాగే ఓ పురుషుడా, నీ భార్యను రక్షించదవో లేదో నీకేమీ తెలియను. ఒకవేళ భర్త గనుక తన భార్యను సరైన రీతిగా ప్రేమతో కాపురం చేయకపోతే, ఆధ్యాత్మికతలో సరైన రీతిగా తనను మరి పాల్పొందకపోతే, సరైన అనుభూతిలో తనకు తీసుకుని మరి నడిపించకపోతే రక్షించగలవో లేవో నీకేమి తెలుసు అని అపోస్తలుడు పౌలు ప్రశ్నిస్తున్నాడు. అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితిని నియమించెనో, దేవుడు ప్రతివానిని ఏ స్థితి యందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలెనో. ఈ ప్రకారము సంఘములన్నిటిలో నియమించుచున్నాను. ఎవరు ఏ స్థితిలో ఉండడానికి పిలువబడ్డాడో ఆ స్థితిలోనే ప్రభు పట్ల విశ్వాసం, నమ్మకత్వం కలిగి ఉండాలి. ప్రభువులో నడుచుకోవాలి. చదువు ఉండి కొందరు పిలువబడుతున్నారు, ఇప్పుడు చదువుకోవాలి అని పెట్టుకోవడానికి కుదరదు. అలాగే కొంతమంది అనేకమైన బలహీనతను బట్టి ప్రభు దగ్గర పిలువబడ్డారు, వారు ఇప్పుడు బలవంతులైపోయారు అని కాదు. కానీ వారు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి. ఎవరు పరిస్థితిని బట్టి మనల్ని మనం ప్రభు కృప మార్చాలి తప్ప ఒక వ్యక్తికి మనం ఫోర్స్ చేసి మార్చడం ఎవరి వలన కాదు. అది మనం చూస్తూ ఉన్నాం. ఏ స్థితి యందు మనం నడుచుకోవాలో మరి ప్రతి వాడు అది గ్రహించి ఆ స్థితిలో మనందరూ దేవునికి ఇష్టమైన వారుగా నడుచుకుంటే చాలు అనేది మనసులో మనము ఒక సద్భావము కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని ప్రశ్నిస్తూ, సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడినా
అతడు సున్నతి పోగొట్టుకొనవలదు. మోసే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ రోజున ప్రతి మగబిడ్డ సున్నతి చేయబడాలి. అది ఇశ్రాయేలీయులకు గుర్తు, ఇశ్రాయేలీయులకు పరిశుద్ధము. ప్రపంచంలో కోటాను కోట్లు మానవ జాతి ఉన్నప్పుడు కూడాను ఎవరైతే సున్నతి చేయబడుతున్నారో వారు దేవునికి స్వకీయ సాంపత్యంగా మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా అది నియమించబడింది. అయితే ఒకళ్ళొక యూదుడు, ఒక ఇశ్రాయేలుడు కానీ సున్నతి పొందినవాడై దేవుని కొరకు పిలువబడ్డాడా, అతడు సున్నతి పోగొట్టుకోవాల్సిన అవసరము లేదు. అదేవిధంగా సున్నతి పొందని వాడు ఎవడైనను పిలువబడేనా, సున్నతి పొందాలి అని అతనికి బలవంతమేమీ లేదు. సున్నతి పొందినా పొందకపోయినా, అందుకే ఏ స్థితిలో ఎవరు పిలువబడుతున్నారో అని పదం ఇక్కడ వాడుతున్నాడు. ఆ సున్నతి లేక సున్నతి లేని స్థితి, ఏ స్థితిలో పిలువబడినా ఆ స్థితిలోనే దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొంది ఉండుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట యందు ఏమీ లేదు. ఇక్కడ మెయిన్ విషయాలు ఏంటంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుటయే ప్రతి మానవ జీవితానికి చాలా ముఖ్యమైన విధి. నువ్వు సున్నతి పొందితే ఏంటి, సున్నతి పొందకపోతే ఏంటి? సున్నతి పొంది కూడా నువ్వు దేవుని ఆజ్ఞలు గనక మరచి తిరిగితే ప్రయోజనమేముంది? మేము స్వకీయ సాంపత్యం, మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటే సరిపోదు కదా. ఇశ్రాయేలీయులకి తిరుగుబాటు ప్రజలు అని దేవుడు స్వయంగా పేరు పెట్టారు. ఎందుకు? వారు దేవుని మాటలకు ఉల్లంఘించి తిరుగుతున్నారు. కానీ అన్యజనులు ఈరోజు తనకు విధేయులై దేవునికి లోబడి జీవిస్తున్నారు. సో వీళ్ళు దేవుని సొంత ప్రజలు కాలేరా? కాబట్టి దేవుడు తన ఆజ్ఞ ప్రకారంగా ఎవరు నడుస్తున్నారో ఆ నియమము దేవుడు కోరుకుంటున్నాడే కానీ సున్నతి పొందుట కానీ పొందకపోవట యందు కానీ ఏమీ లేదు. అందుకే ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడేనో ఆ స్థితిలోనే ఉండవలెనో అని దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు సున్నతి పొందినప్పుడు పిలువబడ్డావా, సున్నతి పొందకపోయినప్పుడు పిలువబడ్డావా? నువ్వు ఏ స్థితిలో పిలువబడి ఉన్నా సరే ఆ స్థితిలోనే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన ఆజ్ఞలు బట్టి జీవించేవాడై, దేవుని యొక్క వాక్యానికి లోబడిన వాడై నువ్వు జీవించాలి. అది ప్రభు నీ జీవితం నుంచి ఒక అద్భుతమైన రిక్వైర్మెంట్గా కోరుతున్నాడు. దాసుడవై ఉండగా పిలువబడితివా, చింతపడవద్దు గాని స్వతంత్రుడవుటకు శక్తి కలిగినలా స్వతంత్రుడవుటకు మరి మంచిది. ఎవరి దగ్గర పనివాడుగా ఉన్నప్పుడు నువ్వు పిలువబడ్డావా దేవుని పనికి, ఆ పనివాడుగా ఉన్నప్పుడు నమ్మకత్వంగా ఉండు, చింతపడొద్దు. లేదు నీకు ధైర్యం ఉంది, నేను ఎవరికి దాసుడుగా ఉండను, నేను శక్తి కలిగి స్వతంత్రుడై ధైర్యంగా ముందు సాగిపోతాననే భావం ఉందా, దేవునికి మహిమకరంగా నువ్వు స్వతంత్రుడుగా జీవించవచ్చు, నువ్వు స్వతంత్రుడుగా జీవించవచ్చు. ఈ విషయంలో ఒక్క మాట నేను మేము చెప్పనివ్వండి. చాలామంది సేవకులు మేము ఎవరి దగ్గర పని చేయము, ఎవరికి లోబడము అంటారు. దేవునికి నువ్వు లోబడుతున్నావు కదా. ఎవరికి లోబడము, ఎవరి కింద మేము ఉండము అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ తింటుంటారు. అది పద్ధతి కాదు. నువ్వు స్వతంత్రుడుగా ధైర్యంగా బ్రతకాలి అనుకుంటే నీ మోకాళ్ళు వంగాలి, దేవుని వైపు నువ్వు చేతులెత్తాలి, దేవునికే నువ్వు లోబడి ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. ఒకవేళ నువ్వు పిలువబడినప్పుడు నువ్వు ప్రభువుకు దాసుడుగా ఉండడానికి పిలువబడ్డావా, ప్రభువు వలన స్వతంత్రం పొందినవాడివి నువ్వు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు లోబడినట్లుగా నీ స్వతంత్రుడుగా జీవించడానికి సామర్థ్యత ఇచ్చిన దేవుడు ఆయన. అదేవిధంగా నువ్వు ఒకవేళ స్వాతంత్రుడుగా ఉండడానికి పిలువబడ్డావా, నువ్వు క్రీస్తు దాసుడివి, దేవునికి ప్రభు యేసుక్రీస్తుకు దాసుడుగా ఉంటున్నావు. ఈ విషయంలో ఖచ్చితంగా నిశ్చయించుకొని ఎటువైపు పోయినా క్రీస్తుకు మనం లోబడి ఆయన ఆజ్ఞను బట్టి జీవించేవారమై ఉండాలని ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు.
ఇక చాలా చాలా చక్కని విషయం ఏంటంటే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఒక మనుషులకు లోబడి, మనిషి చెప్పింది విని మనుషులకు నువ్వు విధేయత కలిగి జీవించడానికి నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. ఓ సేవకుడా, ఓ సేవకురాలా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీకు యేసు ప్రభు తన అమూల్య రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఎందుకు? నువ్వు వారసుడుగా ఉండాలని, దేవుని సకల ఆశీర్వాదానికి వారసుడుగా ఉండాలని. మనుషులకు దాసుడుగా ఉండవలసిన అవసరము లేదు. ఎవరైనా గనక 100 రూపాయలు ఇస్తానంటే వారి గడప దగ్గరికి వెళ్ళి కనిపెట్టే స్వభావం మనుషుల యొక్క స్వభావం. ఎవరైనా ఏదైనా గనక అల్పాహారం ఇస్తామన్నా, భోజనం ఇస్తామన్నా వారి దగ్గరికి వెళ్ళి చాలామంది తమ సమయాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలనుకుంటారు. కానీ ప్రభువుకు మనం పని చేయాలి, ప్రభువుకు నమ్మకత్వంగా ఉండాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మన ఎవరు ఏ స్థితిలో మనం దేవుని దగ్గర పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము. మనుషుల సహవాసం కాదండి. మనుషులకు లోబడిపోయి మనుషుల కింద పనిచేసే వారంగా కాకుండా దేవుని పని చేయడానికి, దేవుని సహవాసమునకు, తన అత్యున్నతమైన సహవాసానికి మనల్ని పిలిచింది దేవుడు. తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలిచింది దేవుడు. కనుక ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలోనే ఆయనతో నమ్మకత్వం కలిగి ఉందాం. అతిశయించొద్దు, గర్వించొద్దు. మన స్థితిగతులు దైవికంగా, ఆత్మీయంగా ఆ దేవునికి, దేవాది దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా మన జీవితాలు సరిచూసుకోవాలి. కనుక రండి, తలలోంచుకొని మనం ప్రార్థనలు సమర్పించుకుందాం. తండ్రి, మీకు వందనాలు. ఏ స్థితిలో మేము ప్రభువా మీతో సహవాసం కలిగి ఉండడానికి, మీ ఆజ్ఞలకు లోబడి జీవించడానికి పిలిచి ఉన్నారో ఆ స్థితిలో ఉండడానికి అటు నమ్మకత్వమైన జీవితం దయచేయండి. మా పిలుపు మేము నిర్లక్ష్యము చేసిన వారుగా కాక, లోక సంబంధమైన మనుషులకు మేము బానిసలుగా కాకుండా మీకు మేము ప్రియమైన బిడ్డలుగా ప్రభువా మీ వాక్యానికి విధేయత కలిగిన వారుగా, లోబడిన వారుగా, మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులే ఉండే కృప అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.